2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ అని చెప్పి నిరుద్యోగులు అడుగుతున్నారు. చలో గాంధీ భవన్ అనే స్టేట్మెంట్తో గాంధీ భవన్ ముట్టడికి బయలుదేరారు. ఇంతకుముందు మనం చూసాం. సో అశోక్ సార్ ఉన్నారు, కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు. వీళ్ళని అరెస్ట్ చేసే అవకాశాలు కొద్ది క్షణాల్లో అరెస్ట్ చేయబోతున్నారు. ఏంటి పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు గాంధీ భవన్ చుట్టూ. దాదాపు 1000 మంది ఉంటారు నాకు తెలిసి. ఏంటి ఏం జరుగుతుంది అసలు? అంతే, ఇంత నిర్బంధం ఎక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇంత నిర్బంధం చూడలేదు. అంటే 1000 మంది పోలీసులను పెట్టుకోవడం అంటే వాళ్ళకు సిగ్గుసేటు. మేము అసలు ముందే ఏం చెప్పినాము, కేవలం వినతి పత్రాలు పట్టుకొని ఇస్తాం, మాతో చర్చలు జరపండి, మాది ముట్టడి కాదు, శాంతియుతంగానే వస్తామని చెప్పినాము. అయినా కూడా ఇంతమంది పోలీసు బందోబస్తు నన్నైతే 2 రోజులకెళ్ళి వెంటాడుతూ ఉన్నారు. రాత్రి కనీసం 10 సార్లు ఇంటికి పోలీసులు రావడం జరిగింది. ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. నల్గొండలో అరెస్ట్ చేశారు, మహబూబ్నగర్లో అరెస్ట్ చేశారు, వరంగల్లో అరెస్ట్ చేశారు. ఇక్కడికి వచ్చినట్టు విద్యార్థులు ఇప్పటికే ఒక 300-400 మంది విద్యార్థులని అరెస్ట్ చేసి వివిధ రకాల పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. మీ ఒక రహస్య ప్రాంతంకి వెళ్ళి ఒక సమావేశం అందరూ పోదామన్న ఉద్దేశంతో ఇక్కడ మీ రహస్యంగా సమావేశం కావడం జరిగింది. ఇక్కడ నుంచి మీ బయలుదేరితే వితిన్ 5-10 నిమిషాల్లో మమ్మల్ని అరెస్ట్ చేయడం ఖాయం. కాబట్టి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం. అరెస్టులు కాదు, మీకు దమ్ము ధైర్యం ఉంటే నోటిఫికేషన్లు ఇవ్వండి. కానీ విద్యార్థులను 20 నెలలుగా గోస తీపిస్తున్నారు. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా 60,000 ఉద్యోగాలు నింపినాం, 70,000 ఉద్యోగాలు చెప్పేసి ఆ దొంగనాటాలు ఆడుతున్నారు. కాబట్టి తక్షణమే రెడీగా ఉన్నట్టు జీపీఓని, పవర్ సెక్టర్లోని 5,368 ఉద్యోగాలని, డిఎస్సిని, పోలీస్ రిక్రూట్మెంట్ 3 సంవత్సరాలకు ఉద్యోగాలు నింపలేదు. అది మీకు అవసరం కూడా ఉంది. కాబట్టి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కూడా తక్షణమే నోటిఫికేషన్ జారీ చేయాలని, అదేవిధంగా పాత నోటిఫికేషన్తో సంబంధం లేకుండా గ్రూప్ 2, 3 3 ఉద్యోగాలని తక్షణమే ఇవ్వాలని డిప్యూటీ సర్వేయర్ కోసం కొట్లాడుతున్నారు. మీరు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం ఫేజ్ 1, ఫేజ్ 2 ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. తక్షణమే రేపు ఆగస్టు 15వ తారీఖు వరకు 50,000 ఉద్యోగాల సంబంధించిన నోటిఫికేషన్ రావాలి. లేదంటే మేము పెద్ద ఎత్తున ప్రణాళిక రూపొందించబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షలు రేపు ఆగస్టు 15 నుంచే మొదలు పెడతామని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. వినతి పత్రాలు ఇవ్వడానికి ఇంతమంది బయలుదేరాల్సిన అవసరం ఏంటి? గాంధీ భవన్ ముట్టడికే వెళ్తున్నారని పక్కా సమాచారం ఉందని చెప్పి పోలీసులు కూడా చెప్తున్నారు. పెద్ద ఎత్తున సమూహం చూడొచ్చు పోలీసు వాళ్ళది. వినతి పత్రం ఇవ్వడానికా, దాడి చేయడానికా, అటాక్ చేయడానికి? ఏంటి అటాక్ ఏమి కాదు. చూడండి, మా చేతిలో వినతి పత్రాలు కూడా ఉన్నాయి. వినతి పత్రాలతోనే పోతా ఉన్నాం. ఎందుకంటే మీది అక్కడనే ఎన్నికల మేనిఫెస్టో తయారైంది కాబట్టి ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలని శాంతియుతంగా పోతుంది. ముట్టడి కోసం ఏం కాదు. ముట్టడి అంటే ఏం చేస్తారు చెప్పండి? విద్యార్థులు ఏం చేస్తారు? ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఎక్కడన్నా ముట్టడి చేసి అసాంఘిక సంఘటనలు పాల్పడ్డరా? ప్రశాంతంగా శాంతియుతంగా పోతాని చెప్పినాం, ముందే చెప్పినాం. అలాంటి అద్దంకి దయాకర్ కూడా ఇదే సమాచారం మెసేజ్ మేము మాట్లాడినాను. 3.5 నిమిషాల సేపు మాట్లాడి అన్న మేము శాంతియుతంగానే వస్తున్నాం, అక్కడ మంత్రులని ముఖ్యమంత్రిని ఏర్పాటు చేయండి, వినతి పత్రాలు ఇస్తాం, చర్చలు జరుపుతాం, మాకు నోటిఫికేషన్లు కావాలని చెప్పేసి స్పష్టంగా అద్దంకి దయాకర్ గారితో కూడా స్పష్టంగా చెప్పినాం. ఇంత చెప్పినా కూడా ఇంకా మీ ఎమ్మెల్సీ కూడా చెప్పినా కూడా మీకు సోయి లేకుండా 1000 మంది పోలీసులను పెట్టుకొని నిర్బంధకాండ చేస్తుంటే ఎట్లయితే చెప్పండి? ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కావచ్చు, రియాజ్ కావచ్చు, అద్దంకి దయాకర్ కావచ్చు, వీళ్ళ దృష్టికి తీసుకెళ్లారా? ఇలా వినతి పత్రం ఇవ్వడానికే వెళ్తాం, మేము అటాక్ చేయం, దాడి చేయమని చెప్పి వాళ్ళకి దృష్టిలో ఉందా? వాళ్ళ దృష్టిలో కూడా అందరి దృష్టిలో ఉంది. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఒక ప్రభుత్వానికి బాడీగార్డులుగా తయారై ప్రభుత్వాన్ని రక్షించే ప్రయత్నం చేస్తారు. కానీ విద్యార్థుల తరపున ఎన్నికైన వీళ్ళు విద్యార్థుల కోసం మాట్లాడుతున్నారు అంటే మాట్లాడతలేరని అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఏంటి ఏం చేయబోతున్నారు? వెళ్తున్నారా గాంధీ భవన్కి? మధ్యలో అరెస్ట్ చేసే అవకాశాలు 100% అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే 1000 మంది పోలీసులు పెట్టుకున్నాక మమ్మల్ని లోపడదాకా పోనిస్తారని చెప్పేసి మేము భావించడం లేదు. ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఇప్పటికి అరెస్ట్ చేసిన వాళ్ళని బేషరతుగా ఎమ్మడే తక్షణం విడుదల చేయండి. మేము ముట్టడి కోసం రాలే, వినతి పత్రాల కోసం ఉన్న స్పష్టమైన సమాచారాన్ని మీ మీడియా ద్వారా చెప్పదలుచుకున్నాం. కాబట్టి మాకు శాంతియుతంగా గాంధీ భవన్లకు లోపడిపోయే అవకాశం కల్పించాలని రిక్వెస్ట్ చేస్తాం. ఉద్యోగాల విషయంలో ఫైనల్గా చెప్పండి, ఏం డిమాండ్ చేస్తున్నారు నిరుద్యోగుల తరపున? మీరు తక్షణమే నోటిఫికేషన్లు ఇవ్వాలా, ఇంకా వేరే ఇలా కండిషన్లు కానీ ఏం లేవు. తక్షణమే నోటిఫికేషన్లు ఇవ్వాలి. రేపు ఆగస్టు 15 భారతదేశం స్వాతంత్ర దినోత్సవం. ఖచ్చితంగా నోటిఫికేషన్లు ఇచ్చి విద్యార్థులని శాంతపరచాల్సిందే కోరుతా ఉన్నాం. మీరు చెప్పండి, ఏం పొందుపరిచారు? ఏ అంశాలు పొందుపరచాలి వినతి పత్రంలో? ఏం అప్పీల్ చేయదలుచుకున్నారు? ఏం చెప్తున్నారు? ప్రధానంగా ఈరోజు దాదాపు వాళ్ళు ఇచ్చిన జాబ్ క్యాలెండర్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. వాళ్ళు ఇచ్చిన కేవలం 9,000 పైచీలకు ఉద్యోగాలు మాత్రమే. ఇంకా 1,90,000 ఉద్యోగాలు మాకు అప్పున్నారు. మాకు అప్పున్న ఉద్యోగాలు, మాకు బాకీ పడ్డ ఉద్యోగాలు మాకు ఇవ్వాలని దీంట్లో పొందుపరచడం. ప్రతి నిరుద్యోగి ఒకవైపు పుస్తకం పట్టుకొని రెండో వైపు వినతి పత్రం పట్టుకొని వస్తున్నాం. ఎందుకోసం అంటే మా మీద కొంతమంది పేడ్ ఆర్టిస్టులని ముద్రలు వేస్తున్నారు. అందుకోసం కాదయ్యా మేము నిరుద్యోగులమే, ఇగో మా పుస్తకాలు చూడండి అని మేము వాళ్ళకి చూపించి వినతి పత్రం శాంతియుతంగా ఇచ్చిపోదామంటే ఈరోజు అనవసరంగా నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి
వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు. ఎందుకు రెచ్చగొడుతున్నారా అంటే ఇప్పుడు మమ్మల్ని రెచ్చగొట్టి మా ఇష్యూ పైకి వస్తే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు పక్కకి వెళ్ళిపోతాయి, వాళ్ళు ఇచ్చిన విధానాలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయనే ధోరణితో మమ్మల్ని రెచ్చగొడుతున్నారు. ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే మాకు బాకీ పడ్డ 1,90,000 ఉద్యోగాలు ఇవ్వాలి, అట్లానే మాకు ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఇవ్వాలి అని చెప్పేసి దీంట్లో పొందుపరిచినాం. కావాలంటే చూసుకోవచ్చు, కావాలంటే ప్రభుత్వమే చూసుకోవచ్చు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళిచ్చిన హామీ ప్రకారం ఈ టైంకి ఎన్ని ఉద్యోగాలు రావాలి, ఏమేమి ఉద్యోగాలు ఇస్తా అన్నారు? సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇప్పటికే 20 నెలలు అవుతుంది. ఇప్పటివరకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి. కానీ ఉద్యోగాలు ఇవ్వడంలో ప్రధానంగా విఫలమైపోయిన ప్రభుత్వానికి నిరుద్యోగులు అందరూ కలిసి తప్పకుండా తగిన బుద్ధి చెప్తాం. మేము ఇన్ని రోజులు ప్రేయర్ చేశాం, చాలా ప్రేయర్ చేశాం. తర్వాత పిటిషన్ ఇద్దామని వచ్చాం. ఇది చివరి పిటిషను. తర్వాత నిరుద్యోగుల సత్తా ఏందో చూస్తాడు. నిరుద్యోగుల సత్తా చూడడంతో పాటు చివరిగా ఇక ప్రొటెస్ట్లు ఉండవు, ఒక రెవల్యూషన్ వస్తుంది, ఒక విప్లవం వస్తుంది. ఆ విప్లవానికి నాంది ఈరోజు మీరు చేస్తున్నటువంటి నిర్బంధం, ఈ నిర్బంధ కాండకు వ్యతిరేకంగా తప్పకుండా మీరు చూడండి, అతి తొందరలోపనే ఒక విప్లవం వస్తుంది. ఆ విప్లవానికి బాధ్యులు ఎవరంటే రేవంత్ ప్రభుత్వమే మాత్రమే. రైట్, మీ మీద కూడా ఎలిగేషన్ చేస్తున్నారు. అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలే, దయాకర్ కావచ్చు, వెంకట్ కావచ్చు, రియాజ్ ఎవరైనా సరే మీరు పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పి మీ మీద ముద్ర వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి మీరే అంటున్నారు. ఏంటి అసలు? సార్ ఇక్కడ పేడ్ ఆర్టిస్ట్ అనే వాళ్ళు ఎవరు లేరు. కడుపు కాలిన నిరుద్యోగ ప్రతి ఒక్కడు మాకు నోటిఫికేషన్లు ఇస్తారని చెప్పేసి మేము ఎదురు చూస్తున్నాం. 20 నెలల నుంచి ఎదురు చూస్తున్నాం. మేము నిరుద్యోగ అనేవాడు మెంటల్గా కానీ, ఎమోషనల్గా కానీ, ఫిజికల్గా కానీ, ఫైనాన్షియల్గా కానీ రోజుకి క్షీణించిపోతుండు. వాడు ప్రతిరోజు డిప్రెషన్లో కూడా గురవుతుండు. మేము ఏమన్నామంటే అయ్యా ఇది మా పరిస్థితి ఇది ఉంది, మేము మీకు వినతి పత్రం ఇద్దాం, మేము ఒక వినతి పత్రం మీకు ఇచ్చి మా బాధ మీకు చెప్తాం, మా బాధ మీకు వ్యక్తపరుస్తామని చెప్పేసి మేము వస్తే ఇంతమందిని పోలీసులను పెట్టి దగ్గర 1000 మంది పోలీసులు ఉన్నారు అక్కడ. వాళ్ళు అంతమందిని పెట్టి నిర్బంధిస్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు మాకు మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 60,000 ఉద్యోగాలు ఇచ్చినామంటే అయ్యా మీరు ఇచ్చింది 60,000 ఉద్యోగాలు కాదు, అవి పాత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకు మీరు అపాయింట్మెంట్లు ఇచ్చిళ్ళు. మీరు ఇచ్చింది ఒకటే హెల్త్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్, అదే 6,000 పోస్టులతోనే ఇచ్చిళ్ళు. మీరు ఇచ్చిన ఇంకా ఇయ్యలే, మీరు ఇవ్వాల్సిన ఇయ్యలే అయ్యా. మీరు చెప్పిన మేనిఫెస్టోలో ప్రకటించిన 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు. మీరు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్ ప్రకారం జాబ్ క్యాలెండర్లో చెప్పిన నోటిఫికేషన్లు ఏమి ఇవ్వలేదయ్యా, మీరు ఇవ్వండి అని మేము అడగడానికి వచ్చాం. చెప్పేవారికి వినేవాడు లోకం అన్నట్టు ప్రతిసారి ఆయన అదే అబద్ధం చెప్తుండు. ఇచ్చినామని మీరు ఇవ్వలేదని చెప్పడానికి మేము వచ్చినాం. ఆ అబద్ధం అన్నిసార్లు తిప్పి చెప్తుండు. ఒక అబద్ధం 100 సార్లు ఆడితే అది నిజమైంది అన్నట్టుగా ఆయన ప్రతిసారి అదే అబద్ధం ఆడుతుండు. మీరు ఆడేది అబద్ధం, మీరు చెప్పేది నిజం కాదు అని వాళ్ళకి చెప్పడానికి, వాళ్ళకి వ్యక్తపరచడానికి మేము వచ్చినాం. వీళ్ళు చెప్పేది కూడా చూసేవాళ్ళు ఊర్లలో నిజమే అనుకుంటున్నారు. వీళ్ళు నిజంగానే జాబులు ఇచ్చిలేమో అనుకుంటున్నారు. నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా తిరిగొచ్చినట్టు తిరిగి వస్తుంది అంటారు. ఆ విధంగా వీళ్ళు చెప్పే అబద్ధం నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే 1,00,000 ఉద్యోగాలు ఇచ్చింది, 60,000 ఉద్యోగాలు ఇచ్చిందని అనుకుంటున్నారు. మీరు ఇవ్వలేదయ్యా, మీరు జాబులు ఇవ్వలేదు, మాకు ఇప్పుడు ఇవ్వండి అని మేము వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాం. మేము వచ్చామో లేదో మమ్మల్ని అరెస్ట్ చేయడానికి అంతమందిని పెట్టి నిర్బంధిస్తున్నారు. ఈ నిర్బంధం ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మమ్మల్ని నిర్బంధించండి. మేము వినతి పత్రాలు రిక్వెస్ట్ రూపంలో ఇవ్వడానికి వచ్చినాం. మాకు పర్మిషన్ ఇచ్చి లోపల అది కూడా అర్థం కదా చెప్తేనే మేము అందరం వచ్చినాం అన్నట్టు. ఈ అంటే రేవంత్ రెడ్డిగా రిప్రజెంటేషన్ టు ద రేవంత్ రెడ్డి గారు, హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, గాంధీ భవన్, హైదరాబాద్. ఈ వినతి పత్రాలు తీసుకునే పరిస్థితిలో ఉన్నారా వాళ్ళు? అసలు ఆ వినతి పత్రాలు ఇద్దామని వచ్చాం సార్. ఇద్దామని వస్తేనే వాళ్ళంతమంది పోలీసులు పెట్టి నిర్బంధిస్తున్నారు. వాళ్ళు ఎందుకు నిర్బంధిస్తున్నారో, ఎందుకు ఆపుతున్నారో కూడా మాకు అర్థం అవ్వట్లేదు. అది ఈ ప్రజాపాలన ఎలాగో, ప్రజాపాలన అన్నప్పుడు ప్రజలకు హక్కు ఉంటుంది. మాకు నిరుద్యోగులు మాకు హక్కు ఉంది సార్. మీరు మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు, మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి సార్ అడిగే హక్కు మాకుంది. పోయేట్ రాసినావా? ఎవరి మీద రాసినావు? నా పేరు మహేష్ సార్, నల్గొండ నుంచి వచ్చిన మహేష్ గౌడ్ని. ఇప్పుడు ఇది ప్రజాపాలనగా నిర్బంధ పాలన. నేను నిరుద్యోగుల మీద ఒక చిన్న పోయిట్ రాశాను. నేను నిరుద్యోగిని, నేను రూమ్ రెంట్ కట్టలేని వాడిని, నేను రూమ్ రెంట్ కట్టలేని పేదవాడిని, నిరంతరం పుస్తకాలతో కుస్తీ పట్టేవాడిని, నేను నిరంతరం పుస్తకాలతో గడిపేవాడిని, ఇంకెవరు నిరుద్యోగిని, నేను నిరుద్యోగిని, పూటకు లేని వేటగాన్ని, పూటకు లేని విద్యార్థిని, నేను నిరుద్యోగిని, నేను పేదరికం నాకు కొత్త కాదు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 జీపీఓ పోస్టులు వేయండి సార్, మీ కాంగ్రెస్ కోదంటాం. ఇది ప్రజాపాలన కాదు, నిర్బంధ పాలన సార్. మేము ఛార్జీలు పెట్టుకోవడానికి కూడా నల్గొండ నుంచి ఇతర జిల్లాల నుంచి ఇంటికాడ అడుకొని వస్తే ఇక్కడ నిర్బంధాలు, పోలీసులు. ఇది ప్రజాపాలన కాదు, నిర్బంధ పాలన. ప్రజాపాలనని కేసీఆర్ నెట్ట దింపిన నిరుద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా అది ముందుకెళ్ళదు. విద్యార్థి రైతేడిన ఏడ్చిన రాజ్యం కూలిపోతున్నట్టు విద్యార్థి కన్నీరు ఈ రాజ్యానికి మోసం అవుతుంది. దయచేసి ఆలోచించండి. మా రిప్రజెంటేషన్ కూడా జయశంకర్ సాక్షి చెప్తున్నా, మేము పుస్తకాలను చదివిన వాళ్ళేమో రోడ్ల మీద తిరగాల్సి వస్తుంది, ఏలుముద్రగాళ్ళేమో మమ్మల్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి
రిప్రజెంటేషన్ తీసుకొని ఈ వాస్తవాన్ని గ్రహించండి. పెయిడ్ ఆర్టిస్టులు అనకండి. కడుపు కాలిన ఇప్పుడే నేను చెప్పాను, పూటకు లేని విద్యార్థిని, పూటకు లేని నిరుద్యోగిని, పేదరికం నాకు కొత్త కాదు. మాకు జాబ్స్ చేసే ఏదో నోటిఫికేషన్ జీపీఓ కనీసం గ్రూప్ 1 గ్రూప్ 2 జీవో 29 అట్లా అన్యాయం చేశారు. కాబట్టి నిర్బంధ పాలనని దహనం చేసి ఈ ప్రజాపాలనని పేరుకే కానీ మళ్ళీ ఈ నిర్బంధాలు కేసీఆర్ వారసునిగానే ఉండు రేవంత్ రెడ్డి కానీ ఈ జయశంకర్ సార్ సాక్షి చెప్తున్నా, మళ్ళీ నోటిఫికేషన్ చేయకపోతే మరో తెలంగాణ ఉద్యమం ఖచ్చితంగా అవుతుంది. మరో బహుజన ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలే మళ్ళీ అన్యాయం అవుతుర్రు, మళ్ళీ అగ్రవర్ణాలే రాజ్యం వెళ్తుంది. కాబట్టి ఈ జయశంకర్ సార్ సాక్షి చెప్తున్నా, ఇన్ని బాధలు మేము ఎన్ని వ్యతలతో నోటిఫికేషన్ ఇస్తే చదువుకుంటాం మేము చెప్తుంటే పెయిడ్ ఆర్టిస్ట్ నువ్వు ఇస్తాన నోటిఫికేషన్ కదా 2 లక్షల ఉద్యోగాలని. నేను ఇక్కడే ఉంటాను సార్. యాక్చువల్గా మాది సిరిసిల్ల. ఇక్కడ స్టూడెంట్స్ అందరూ ఎందుకు వచ్చామంటే మీరు చెప్పిన మీరు ప్రతిష్టాత్మకంగా మేము ఇన్ని జాబ్స్ రిలీజ్ చేస్తామని ఏవైతే మీరు చెప్పారో వాటి కోసం వచ్చాం సార్. మీరు స్టూడెంట్స్ అందరినీ నిర్బంధం చేసి వాళ్ళని పెట్టడానికి మీకు ఎలాంటి రైట్స్ ఉన్నాయి? మేము కొత్తగా అడగట్లేదు కదా. మేము ఎందుకు వచ్చినాం, మీరు పొందుపరిచిన ఈ ఉద్యోగాలు పవర్ సెక్టర్ ఫస్ట్ నోటిఫికేషన్ సార్ వాళ్ళు ఇవ్వాల్సింది. ఎప్పుడు లాస్ట్ ఆగస్ట్లో రావాలి, పవర్ సెక్టర్ లాస్ట్ అక్టోబర్లో రావాలి. లాస్ట్ అక్టోబర్లో వస్తుందని వాళ్ళు ఆగస్టులో చెప్పినారు సార్. అప్పటి నుంచి ప్రతి స్టూడెంట్ తెలంగాణ నలుమూలల నుంచి వచ్చి హైదరాబాద్లో వాళ్ళ రెంట్లు ఏంటి, వాళ్ళ హాస్టల్ వసతులు ఏంటి, వాళ్ళ ఫుడ్ ఏంటి, వాళ్ళ అవస్థలు ఏంటి, అంత అవస్థలు పడుకుంటా ఇక్కడ ఉంటే వాళ్ళు ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వకుండా నిన్న మొన్న వాళ్ళ ఎమ్మెల్సీ గౌరవనీయులైన ఒక ఎమ్మెల్సీ మీకు సీఎంతోని డిప్యూటీ సీఎంతోని మాట్లాడిస్తామంటే మేము ఇక్కడికి వస్తే వాళ్ళని అరెస్ట్ చేయడం ఏంటి? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళకి మీ పిల్లలకు కాదా? వాళ్ళు మీ పిల్లలైతే బాగుండాలి, మంది పిల్లలైతే ఈ విధంగా ఉండాలనా? వాళ్ళనైతే అరెస్ట్ చేసి లోపడేయాలనా? వాళ్ళ మనుషులు కాదా? వాళ్ళని చెప్పమండి అక్కడికి వచ్చి మేము నోటిఫికేషన్స్ ఇవ్వము, మాకు నిరుద్యోగులతో పని లేదు, మీరు అందరూ వెళ్ళిపోమని చెప్పండి, మేము వెళ్ళిపోతాం. ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు కదా, 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు కదా. ఇప్పుడు అరెస్ట్ చేసింది ఉద్యోగులనా నిరుద్యోగులనా అది చెప్పమనండి. వాళ్ళని వాళ్ళు ఇచ్చుంటే నిరుద్యోగులు అక్కడ ఎందుకు వస్తారు? వాళ్ళు ఉద్యోగులు ఇచ్చుంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదా. ఇక్కడికి రావాల్సిన అవసరాలు ఏంది వాళ్ళకి? స్టూడెంట్స్ వాళ్ళు ఉద్యోగులు ఇచ్చుంటే వాళ్ళు చాలా మంది, నాకు తెలిసిన చాలా మంది ఉద్యోగాలు లేక వాళ్ళు ఏం చేయాలనో తెలియక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చుంటే ఇంత పరిస్థితి ఎందుకు వస్తుంది? వాళ్ళు ఉద్యోగాలు ఇస్తా అంటే కదా మేము అక్కడికి వచ్చింది. మేము ఇవ్వము, మాకు పని లేదు, మీరు ఎలాంటి మార్పు కోరుకున్నారో అది మాతో కాదు అని చెప్పమనండి, వెళ్ళిపోతాం మేమే కదా, అవసరం లేదు కదా. లోకల్ బాడీ ఎన్నికలు కూడా నోటిఫికేషన్ దగ్గరలో ఉంది. ఏంటి, ఏం చేయబోతుంది, మీ కార్యాచరణ ఏంటి? ఎన్నికల్లో ఏమన్నా పోటీ చేస్తారా? ఎలక్షన్స్ గురించి మాకు అవసరం లేదు సార్. మేము రాజకీయాల నుంచి కాదు వచ్చింది, మేము స్టూడెంట్స్ నుంచి వచ్చినాం. మాకు ఉద్యోగాలు ఇస్తే మా బ్రతుకులేవో బాగుపడతాయి. చాలామంది ఒక్కసారి నోటిఫికేషన్ వస్తే కొంతమంది జీవితాలు బాగుపడతాయి సార్, వాళ్ళు చెప్పుకొని బతుకుతారు. అలాంటి స్టేజ్లో ఉన్నాం. మాకు రాజకీయాలతో పని లేదు, మాకు ఉద్యోగాలు కావాలి. వాళ్ళు ఇస్తే వాళ్ళు నోటిఫికేషన్స్ ఇచ్చి వాటిని సక్రమంగా ఫిల్ చేసి ఎలాంటి అవకతవకత లేకుండా సక్రమంగా ఫిల్ చేస్తే మాకు చాలు. మాకు రాజకీయాలతో సంబంధం లేదు, మేము ఉద్యోగాల కోసమే వచ్చాం సార్. శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం ఇంధన శాఖ మంత్రి, శ్రీ అద్దంకి దయాకర్ గారు ఎమ్మెల్సీ, హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం. విషయం ఉద్యోగ క్యాలెండర్ 2024 ప్రకారం TGTRANS ట్రాన్స్కో TGNPDCL TGSPDCLలో సంయుక్త నోటిఫికేషన్ అంటే కంబైన్ నోటిఫికేషన్ విడుదల చేయమని చెప్పేసి ఇది జాబ్ క్యాలెండర్ ప్రకారము అంటే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన దాని ప్రకారం 2023లో రావాలి. ఏది 2023లో పెట్టారు. ఈ విద్యుత్ శాఖలో ఉన్న నోటిఫికేషన్స్ దాదాపు 5,368 వేకెన్సీస్ మాకు వాళ్ళు జాబ్ క్యాలెండర్ మేనిఫెస్టో ప్రకారము మే 2024లో రావాలి. కానీ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అవి మే 24లో రాకుండా అసెంబ్లీ సాక్షిగా అక్టోబర్ 2024లో వస్తాయని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి ఆపేశారు. అందులో ఓన్లీ ఒకటే ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. దానికి కూడా ఇంతవరకు నియామక పత్రాలు కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారానికి వచ్చిన తర్వాత. సో దీన్ని చూసి ఈ జాబ్ క్యాలెండర్ని చూసి చాలామంది అంతకుముందు జాబులు చేసేవాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా జాబ్ క్యాలెండర్ మాకు టైం ప్రకారం వస్తుంది, మేము ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టుకొని వెళ్ళిపోతామని కొద్దిమంది చిన్న చిన్న జాబులు చేసి వదిలేసి వచ్చారు. అంతకుముందు ప్రిపరేషన్ కంటిన్యూ చేసే వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ ఉన్నారు. కానీ ఆ జాబ్ క్యాలెండర్ రిసీవర్ కనుక ఆగిపోయి ఇప్పటి వరకు కూడా మళ్ళీ దాన్ని ఊసలేదు. సంవత్సరం అయిపోయింది, వర్ధంతి కూడా చేశాము. దీని విషయంలో ఏం చెప్తారు మీరు? రావాల్సిన ఉద్యోగం ఏం డిమాండ్ చేస్తారు? ఇది రాక అప్పుల బాధ భరించలేక ఒక 2 JLM ఆస్పిరెంట్స్ సిరిసిల్లలో లోకం శ్రీకాంత్ అండ్ రూపాని అఖిల్ నల్గొండ వీళ్ళిద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఇక్కడ స్విగ్గీలు జొమాటోలు వాళ్ళు పని చేయలేక ఆత్మహత్య చేసుకున్నారు. చూడండి ఇక వీళ్ళిద్దరు సిరిసిల్ల నిరుద్యోగి, వీళ్ళిద్దరు JLM ఆస్పిరెంట్స్. ఉద్యోగం రాలేదని మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన సిరిసిల్ల జిల్లా ఓకే. ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య. ఇది ఎక్కడ?
25 సంవత్సరాలు 25 సంవత్సరాలు. సో ఇట్లాంటి ఇక చూడండి మీరు, ఇక చూడండి భట్టి గారు వివిధ ఆయన ఆర్థిక శాఖ మంత్రి కాకుండా మా విద్యుత్ శాఖ మంత్రి వివిధ సందర్భాల్లో చూడండి 2 నెలల్లో మరో నోటిఫికేషన్ విద్యుత్ శాఖలో. నిరుద్యోగుల గుడ్ న్యూస్, త్వరలో భారీ నోటిఫికేషన్. విద్యుత్ శాఖలో త్వరలో భారీ నోటిఫికేషన్, విద్యుత్ శాఖలో ఖాళీలు భర్తీ చేస్తాం. ఏ చూడండి బట్టి అసలు జాబ్ క్యాలెండర్ పవర్ డిమాండ్, విద్యుత్ శాఖలో ఉద్యోగాలు భర్తీ చేస్తాం. బట్టి పుషెస్ BTPP కంప్లీషన్. స్టేట్మెంట్లే కనిపిస్తా ఉన్నాయి అన్ని స్టేట్మెంట్. గాంధీ భవన్ ప్రజాభవన్ ముఖాముఖి పెట్టినప్పుడు బట్టి గారు వచ్చారు, అతని ట్వీట్ ఇది 2021. మంత్రుల ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా గాంధీ భవన్లో కార్యకర్తలు ప్రజలు నేరుగా కలిసి వారి సమస్యలు తీసుకోవడం. దాదాపు 300కు పైగా వినతులు వచ్చాయి. ఈ వినతుల్లో ముఖ్యంగా ఇళ్ల పెన్షన్ల సమస్యలు, జూనియర్ లెక్చరర్ల పోస్టులు భర్తీ, ట్రాన్స్కో జెన్కోలో ఖాళీలు భర్తీ, వారికి నా హామీ వాటిని వెంటనే పరిష్కరిస్తామని చెప్పి ఇది నవంబర్ 21. ఇదే గాంధీ భవన్ సాక్షిగా బట్టి విక్రమార్క గారు మాకు హామీ ఇచ్చారు. వివిధ సందర్భాల్లో ప్రతిసారి త్వరలో భారీ నోటిఫికేషన్ విద్యుత్ శాఖలో ఖాళీలు భర్తీ చేస్తామనంటే దాన్ని నమ్ముకొని మేము ముందుకు వెళ్ళలేక, మీరు ఇస్తామని చెప్పండి, లేకపోతే ఇవ్వమని చెప్పండి. ఈ గంజలు అందరూ వెళ్ళిపోతాం కదా, మేము తర్వాత మా పని ఏదో మేము చేసుకుంటాము. కానీ త్వరలో అని మాకు దాదాపు 9 నెలలు అవుతుంది. విద్యుత్ శాఖలో 8 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్స్ లేవు, అరకొర ఉన్నాయి. ఇది ఎమర్జెన్సీ డిపార్ట్మెంటు. ఇది లేకపోతే ఒక్కరు ముగ్గురు చేసే పని చేస్తున్నారు. ఒక ఏడీ కింద ముగ్గురు వేయలేరు. డిపార్ట్మెంట్ నుంచి అవసరం ఉన్నది, వాళ్ళు అడుగుతున్నారు, వివిధ రకాలుగా ప్రెజర్ పెడుతున్నారు. కానీ ఇంతవరకు నోటిఫికేషన్ ఇస్తారు. మేము నిరుద్యోగులం, స్వచ్ఛమైన నిరుద్యోగులం. మా వెనక ఏ రాజకీయం లేదు. మేము అసలు బయటికి రాము, ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ అవసరమే లేదు. కానీ చూడండి ఇవన్నీ వేకెన్సీస్, ఇది డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించారు వేకెన్సీ లిస్టు. ఓకే, మాకు ఇలాంటి నిర్బంధాలు అవసరం లేదు. మీరు నోటిఫికేషన్ ఇవ్వండి తక్షణమే. మాకు విద్యుత్ శాఖలో దాదాపు 1,00,000 మంది ప్రిపేర్ అవుతున్నాము. మీరు నోటిఫికేషన్ ఇస్తే మేము మీ అందరం కూర్చొని చదువుకుంటాం, జాబులు కొట్టుకుంటాం, ఎటు వెళ్ళిపోతాం అంతే. మీకే ఉపయోగపడుతుంది, మీకే మేము పాలాభిషేకం చేస్తాము. అలానే దాంతోపాటు ఇంకేదైనా ఉన్న జీపీఓ నోటిఫికేషన్ కానీ ఇంజనీరింగ్ నోటిఫికేషన్స్ కానీ తక్షణమే విడుదల చేస్తే ఉన్నాయి. కొన్ని పోస్టులు 300, 500, 5,000 ఈ పోస్టులు రిలీజ్ చేయడానికి ఇంత మమ్మల్ని సతాయిస్తున్నారు. సో నిరుద్యోగులందరూ కూడా గాంధీ భవన్ ముట్టడికి ప్రయత్నాలు చేస్తున్నారు. సింధు గారు ఎట్లున్నారు? ఒక్కసారి నిరుద్యోగుల అంశం, పెద్ద ఎత్తున పోలీసులు అక్కడ మోహరించారు. గాంధీ భవన్ చుట్టూ కొన్ని వేల మంది పోలీసులు ఉన్నారు. అరెస్ట్ చేస్తారని భయంతో దాచుకోనే పరిస్థితి వచ్చింది నిరుద్యోగులు. ప్రతిసారి జరుగుతోంది ఇదే కదా. పోలీసు వాళ్ళైనా ప్రభుత్వమైనా నిరుద్యోగుల విషయంలో చేసేది ప్రతిసారి ఇదే చేస్తూ వచ్చారు. అంటే నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా గవర్నమెంట్ని, అసలు ఎందుకు మేము జస్ట్ వినతి పత్రాలు ఇస్తామన్నప్పుడు ఇంత పోలీసులు పెట్టుకోవాల్సిన అవసరం ఏంది? పోలీసులకు వేరే పని లేదా? ఇంకా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ పని ఏం లేదా పోలీస్ వాళ్ళకి? ఓన్లీ నిరుద్యోగుల్ని చూసుకుంటూ ఉండడమేనా? సో ఇది చాలా తప్పు. ఫస్ట్ మేము ఇప్పుడు గాంధీ భవన్లో పోయి ప్రొటెస్టులు చేసేంత అవసరం లేదు. అక్కడ చేసినా ఏం రాదు. ఎందుకు ఆ గాంధీ భవన్ ముట్టడేసి ఏమొస్తుందండి? ఏం రాదు. మేము వినతి పత్రాలు ఇద్దాం అనుకున్నాం, దాన్ని కూడా ఎలా చేయకపోతే ఇది ఏ రకంగా ప్రజాప్రభుత్వం అంటాం? మేము అంటే అటాక్ చేసే పరిస్థితులు ఉన్నాయి, లేకపోతే దాడి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి పోలీస్ వాళ్ళ స్టేట్మెంట్. ఇప్పుడు దాడి ఏ రకంగా దాడి చేస్తామండి? మేమైనా కత్తులు కట్టర్లు పట్టుకొని వస్తున్నామా? పేపర్లు బుక్కులు పట్టుకొని వస్తున్నాం అంతే. దాంతో ఏ రకంగా దాడి చేస్తాం? దాడి చేసినప్పుడు మీరు ఆబ్వియస్గా క్రిమినల్ కేసెస్ పెడతారు కదా. ఎంతసేపట్లో వచ్చేస్తారు? ఒకవేళ దాడి జరుగుతుంది అన్నప్పుడు పోలీసు వాళ్ళు 5-10 నిమిషాలలో వచ్చేస్తారు కదా. అదంతా కాకుండా ముందు నుంచే అడ్డుకొని అనవసరంగా లేనిపోని రచ్చ క్రియేట్ చేసేది పోలీస్ వాళ్ళు, ప్రభుత్వం. ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్సీలు పేర్లు మెన్షన్ చేయట్లేదు నేను ఎక్కడ కూడా. ఎమ్మెల్సీలు కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, మీరు ఒక పార్టీతో మాట్లాడుతున్నారు, ఒక పార్టీతో అక్కడ కుమ్మక్కై ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనే స్టేట్మెంట్లు కూడా, అంటే అలిగేషన్స్ అనుకోవచ్చు, దాన్ని ఏమని అనుకోవచ్చు. దీన్ని ఎట్లా చూస్తారు? నేను ఒకటే అడుగుతా, తప్ప వేరే పార్టీల వాళ్ళతో మాట్లాడితే తప్ప చెప్పండి. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఎవరితో మాట్లాడొచ్చు. మరి అదే మేము మీతో కూడా మాట్లాడినాం కదా, మీతో కూడా చర్చలు చేసినాం, మీతో కూడా కలిసి పనిచేసినాం. మీరు మాతో వచ్చి కలిసి పనిచేసినారు. ఆ రోజు తప్పనిపించలేదా? ఆ రోజు నిందలు ఎందుకు వేయలేదు? ఆ రోజు మేము నిందలు వేసి మేము కూడా ఆ రోజు కూడా వేసేవాళ్ళం, కానీ వేయలేదు కదా. ప్రజాస్వామ్యం ఎవరికి ఏ రకమైన స్వేచ్ఛ అయినా ఉంటుంది. దాన్ని పక్కన పెట్టి మీరు ఈరోజు వాళ్ళతో మాట్లాడిర్రు మేము చెయ్యము అనడం ఎంతవరకు కరెక్ట్? అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయాలనే దాని ప్రకారంగా మీరు చేసుకుంటూ పోవాలి, కానీ కాన్స్టిట్యూషనల్ రైట్స్ని వయోలేట్ చేస్తా అనడం ఎంతవరకు కరెక్ట్? అది 100% తప్పు. బీఆర్ఎస్లో ఉన్న కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ముందు పెట్టి ఈ ఉద్యమం చేపిస్తున్నారు అనేది వాళ్ళు మాట్లాడుతున్న మాటలు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చేపిస్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు 100% చేపించారు. ఫస్ట్ చేపించట్లేదు, నేను చెప్తున్నా చేపించట్లేదు. కానీ మీరు కాంగ్రెస్ పెద్దలు, కాంగ్రెస్ లీడర్లు చేపించినారు ఒకనాడు. 2000 గతంలో వీళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు. అవును, 2023లో కాంగ్రెస్ నాయకులు చేపించినారు. మరి ఆ రోజు మీ బుద్ధి ఎక్కడ పోయింది? ఆ రోజు గడ్డి తిన్నారా?
ఆ రోజు లేని నీతి న్యాయం ఇవాళ ఎందుకు వస్తున్నాయి మీకు? ఎందుకంటే మీకు చేత కావట్లేదు ఇవ్వడానికి. మీరు అద్దంకి దయాకర్ గారు మొన్న మాట్లాడినారండి, మేము దాన్ని స్వాగతించినాం, ఓకే ఫైన్. దానికి నెక్స్ట్ రిజల్ట్ ఏమైనా కనిపించిందా మీకు? ఆ రోజు మీడియా ముందు అంతా మాట్లాడినారు కదా దయాకర్ గారు, కల్పిస్తా సీఎం దగ్గర చర్చ పెడతా అని చెప్పి మాట్లాడారు కదా దయాకర్. ఏది మరి దానికి సంబంధించి ఇంకేమైనా స్టేట్మెంట్ వచ్చిందా దయాకర్ గారి దగ్గర నుంచి? దయాకర్ గారు అని కాదు, ఇంకా ఏ లీడర్ల దగ్గర నుంచి అయినా వచ్చిందా? రాలేనప్పుడు మేము మాకు ఏ దారి అయితే ఉంటుందో ఆ దారిలో మేము చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అడ్డుకోవాల్సిన అవసరం ఏంటి ప్రభుత్వానికి? ఎందుకంటే మేము గాంధీ భవన్ ఎందుకు చూస్ చేసుకున్నారని మీరు అడగచ్చు. ప్రతిసారి లీడర్లు నాయకులు అనేది మీకు ఏమైనా బాధ ఉంటే వచ్చి గాంధీ భవన్కి చెప్పుకోండి అన్నారు. మరి మేము ఆ బాధను చెప్పుకోవడానికి పోతుంటే మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు? అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది? లోకల్ బాడీ ఎన్నికల్లో ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందా మీ వల్ల? గ్రామ స్థాయిలో గ్రామాల్లో పొలిటికల్ ఖచ్చితంగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే జనరల్ ఎలక్షన్స్ అప్పుడు చేయగలిగింది ఏంది? మేము మా వాళ్ళకి చెప్పుకొని మీరు కాంగ్రెస్ అనే దానికి మీరు ఓటు వేయొద్దు అని చెప్పలేమా? మేము మా వాళ్ళ వరకు చెప్పుకుంటాం. మొత్తము గ్రామ పంచాయతీ అంతా చెప్పలేకపోయినా మా ఫ్యామిలీస్ వరకు మేము చెప్పుకోగలుగుతాం కదా. అది ఇంపాక్ట్ క్రియేట్ చేసినట్టే కదా. నిరుద్యోగులు అనేటోళ్ళు ప్రతి గ్రామంలో 10 మంది అయినా కనీసం ఉంటారు. పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. చేయాలంటే పరిస్థితిని బట్టి చేస్తాం. ఇందులో ఏం పొందుపరిచారు? ఏం రిప్రజెంటేషన్ ఇది? ఏం చెప్పదలుచుకుంటారు? రిప్రజెంటేషన్ ఇట్స్ జస్ట్ మాకు ఎందుకు నోటిఫికేషన్లు ఇవ్వట్లేదు రిక్వెస్ట్ ఇది రెండో అనుకోవచ్చు. రిక్వెస్ట్ చేసేటప్పుడు చేసినాము, పట్టించుకోలేదు. డిమాండ్ చేసేటప్పుడు చేసినాము, అప్పుడు పట్టించుకోలేదు. సరే ఇప్పుడు ఒకసారి ఒక బాధ్యతగా ఇంతవరకు గాంధీ భవన్ రాలేదంటున్నారు కదా, పోతాం చెప్తాం, దాని నుంచి ఏమొస్తుందో కూడా రిజల్ట్ చూద్దాం అనే ఉద్దేశంతో రిప్రజెంటేషన్స్ తీసుకొని వెళ్తున్నాం. టోటల్గా ఎపిసోడ్ గురించి ఏం చెప్తారు? చివరిగా చెప్పండి. ఎపిసోడ్ గురించి నేను చెప్తున్నా, గవర్నమెంట్ చాలా తప్పు చేస్తుంది. గవర్నమెంట్ బిహేవ్ చేసే పద్ధతి ఇదైతే కాదు. అనవసరంగా అందరినీ అడ్డుకొని మీరు సాధించేది ఏం లేదు. అనవసరంగా మమ్మల్ని రెచ్చగొడుతున్నారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మేము శాంతియుతంగా పోతాము, రిప్రజెంటేషన్ ఇస్తాము, బాధ చెప్పుకొని బయటకు వస్తాము. 10 నిమిషాలలో అయిపోయి పని మీరు ఎందుకు డే లాంగ్ ప్రొలాంగ్ చేస్తున్నారు? సో దిస్ ఇస్ నాట్ రైట్. ఎన్నికలు కూడా ఇప్పుడు లేవు, ఇంకా 3 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. సో మీ వల్ల ఏమవుతుందని కూడా ఆలోచించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆబ్వియస్ గా వాళ్ళు అట్లా అది ఆలోచించే వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు మమ్మల్ని తప్పించి, అంతకుమించి ఏం లేదు. కానీ ఈ నిర్లక్ష్యం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇప్పుడు మాకు ఒకవేళ 6 నెలలకు ఒక నోటిఫికేషన్ ఇవ్వండి. మేము అన్నీ ఇప్పుడే కుమ్మరియండి అని మేము అనట్లేదు కదా. ఇప్పుడు జీపీఓ ఇవ్వండి, రేపు జీపీఓ ఎగ్జామ్ అయిపోయి రిక్రూట్మెంట్ అయిపోయినాక ఇంకొక నోటిఫికేషన్ ఇవ్వండి. సో దట్ అందరు నిరుద్యోగులు ఎంగేజ్ అయ్యి ఉంటారు, మీకు ఏ ఇబ్బంది ఉండదు కదా. ఇప్పుడు సభలలో ముఖ్యమంత్రి 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు. అబద్ధాలా నిజాలా? 100కి 100% అబద్ధం. ఇది ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అట్లాంటి మాటలు మాట్లాడతారంటారా? అంటే ఈ ముఖ్యమంత్రినే నేను చూస్తున్నా. ఇన్ని అబద్ధాలు పొద్దున్న లేచిన దగ్గర నుంచి అన్ని అబద్ధాలు మాట్లాడే ముఖ్యమంత్రిని ఈయననే చూస్తున్నా. ఒక ఉద్యోగాల అంశమే కాదు, రాష్ట్ర అప్పుల అంశంలో కూడా అబద్ధాలు మాట్లాడడం, ఇవన్నీ రోజుకి రోజు అబద్ధాలు మాట్లాడుకుంటూ కవర్ చేసుకుంటూ వస్తున్నారు. దానివల్ల మరి వాళ్ళు ఏం గెయిన్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అవన్నీ మాకు అనవసరం. ఉద్యోగాల విషయంలో మాత్రం వాళ్ళు మాట్లాడింది ఖచ్చితంగా అబద్ధమే. థ్యాంక్ యూ అండి. సో ఇది నిరుద్యోగులు మాట్లాడుతున్న మాటలు. ఇవన్నీ కూడా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా హామీలు ఇచ్చారు. హామీలన్నీ కూడా నెరవేర్చాలి. ఖచ్చితంగా నెరవేర్చకపోతే లోకల్ బాడీ ఎన్నికల్లో మా ఎఫెక్ట్ ఖచ్చితంగా చూపిస్తామంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. జీపీఓ కావచ్చు, ఎస్ఐపిసికి సంబంధించిన నోటిఫికేషన్లు కావచ్చు, అదేవిధంగా చాలా ఉన్నాయి. వాళ్ళు మాట ఇచ్చిన ప్రకారం, షెడ్యూల్ ప్రకారం నవంబర్, అక్టోబర్లో లాస్ట్ టైం వచ్చే నోటిఫికేషన్లు కూడా ఇప్పటి వరకు గతి లేదని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకవైపు గాంధీ భవన్ చుట్టూ 1000 మంది పోలీసులు మోహరించారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్తారు, వినతి పత్రం ఇస్తాము, ఓన్లీ రిప్రజెంటేషన్ మాత్రమే ఇస్తామని ఒకవైపు వీళ్ళు చెప్తున్నప్పటికీ కూడా అక్కడ మాత్రం ఒక ఘర్షణ వాతావరణం నెలకొనే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. చూడాలి నిరుద్యోగులు వీళ్ళు అక్కడ ధర్నాకి అంటే అటాక్ చేస్తారా, లేదా ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో మాట్లాడతారా, మరి అక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి, అక్కడ కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కెమెరా పర్సన్ విజయ్తో భార్గవ్, మైక్ టీవీ.